నమస్తే అందరికి. ఇప్పుడు దాకా మీరు నన్ను షార్ట్ వీడియోస్లోనే చూశారు. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. షార్ట్ వీడియోస్ని సపోర్ట్ చేసినట్టే లాంగ్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఫైనల్గా మనం ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ దాటాము. అది కేవలం మీ సపోర్ట్ వల్లే. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి కంటెంట్ అని వస్తా. ఈ రోజు మన టాపిక్ టీనేజర్స్ రీసెంట్గా జిమ్ జాయిన్ అయ్యి వాళ్ళ రిజల్ట్స్ని ఫాస్ట్ చేసుకోవాలంటే నా సైడ్ నుంచి 5 టిప్స్ ఇస్తా. వీడియో మొత్తం లాస్ట్ దాకా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు జిమ్ జాయిన్ అవటం కాదు కానీ జిమ్ కంటిన్యూ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పే ఈ 5 టిప్స్ని నువ్వు డైలీ బేసిస్లో ఇంప్లిమెంట్ చేసావంటే నువ్వు రిజల్ట్స్ని ఫాస్ట్గా చూస్తావు. అండ్ టీనేజర్స్లో ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి టెస్టోస్టెరాన్ చాలా ఫాస్ట్గా బూస్ట్ అవుతుంది. నువ్వు లావుగా కావడానికో బక్కగా కావడానికో జిమ్ జాయిన్ అయ్యి ఉంటావు. దట్స్ గ్రేట్ థింగ్. ఈ కాలంలో టీనేజర్స్ చాలా వరకు డిస్ట్రాక్షన్స్ వల్ల అటు ఇటు వెళ్ళిపోతుంటే నువ్వు మాత్రం ఫిట్నెస్ని ఒక హాబీ అండ్ హ్యాబిట్ లాగా మార్చుకుంటున్నావు అంటే అది చాలా గ్రేట్. టిప్ నెంబర్ 1, మీరు రెగ్యులర్గా జిమ్ చేస్తుంటే డైట్ ఫాలో అవటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టీనేజర్స్కి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మన చేతిలో డబ్బులు ఉండవు, డబ్బులు లేకపోతే డైట్ ఉండదు అని చాలా మంది బాధపడతారు. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డైట్ అంటే మీరు ఇంట్లో తినేదే డైట్. కాకపోతే ప్రతి మీల్కి కొంచెం కొంచెం ప్రోటీన్ సోర్స్ యాడ్ చేసుకోవాలి. లెట్ సపోజ్ పొద్దున మీరు ఓట్ మీల్ తింటున్నారు అనుకోండి, ఓట్స్లో ప్రోటీన్ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి, డ్రై ఫ్రూట్స్ ఇంకా సీడ్స్ అట్లా యాడ్ చేసుకోండి. దాంట్లో లంచ్ మీల్లో యాడ్ చేసుకుంటే ఎగ్స్ యాడ్ చేసుకోండి. అండ్ డిన్నర్లో 30 రూపీస్ లేకపోతే 50 రూపీస్ చికెన్ యాడ్ చేసుకోండి. చాలు. నేను ఇదే డైట్ ఫాలో అవ్వకుంటూ 2 years నుంచి ట్రైన్ చేస్తున్నాను. అండ్ నా బాడీ కండిషన్ ఎట్లుందో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. టిప్ నెంబర్ 2, కన్సిస్టెన్సీ. ఇప్పుడు కన్సిస్టెన్సీ అంటే నువ్వు రెగ్యులర్గా జిమ్కి వెళ్ళడానికి ట్రై చేయి. నీకు మార్నింగ్ కుదిరితే మార్నింగ్, లేకపోతే ఈవినింగ్ అయితే ఈవినింగ్, కానీ డైలీ మాత్రం జిమ్కి వెళ్ళడానికి ట్రై చేయి. వీక్లీ 6-5 times వెళ్తే చాలు. 2 days ఆర్ 1 day మ్యాక్సిమం రెస్ట్ ఇవ్వు చాలు. టిప్ నెంబర్ 3, వర్కౌట్ సెలెక్షన్. నువ్వు రీసెంట్గా జిమ్ జాయిన్ అయ్యావు కాబట్టి నీకు ఏ వర్కౌట్ చేయాలి, ఎట్లా ఎక్సర్సైజ్ చేయాలని కొంచెం కన్ఫ్యూజన్ అయి ఉంటావు. నువ్వు ఇనిషియల్గా బ్రో స్ప్లిట్ ఫాలో అవ్వు. బ్రో స్ప్లిట్ అంటే డైలీ సింగిల్ మజిల్ ట్రైన్ చేయటం. దీనివల్ల నీకు స్టార్టింగ్లో కొంచెం మజిల్కి అలవాటు అవుతుంది అండ్ ఆల్సో మైండ్ మజిల్ కనెక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మెల్లగా ఇది ప్రాక్టీస్ అయిన తర్వాత డైలీ 2 మజిల్స్ యాడ్ చేసుకో. దీనివల్ల నీకు మజిల్ గ్రోత్ మంచిగా అయ్యిద్ది. టిప్ నెంబర్ 4, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. అంటే నువ్వు జాయిన్ అయ్యి 3 monthsకే నీకు బాడీ వచ్చేసేయాలి, లేకపోతే 6 monthsకే మొత్తం బాడీ బిల్డర్ లాగా 6 packs వచ్చేసేయాలి, లేకపోతే మొత్తం షెడ్డెడ్ అయిపోయి అదంతా కావాలి అని కలలు కనకు. అది అవ్వదు. ఎందుకంటే బాడీ బిల్డింగ్ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి కన్సిస్టెంట్గా డైట్ మంచిగా ఫాలో అయ్యకుండా ఉంటేనే బాడీ బిల్డ్ అవుతుంది. లాస్ట్ టిప్ నెంబర్ 5, నువ్వు వర్కౌట్ సెక్షన్స్లో ఎక్కువ కాంపౌండ్ మూమెంట్స్ని ఇంక్లూడ్ చేసుకో. కాంపౌండ్ మూమెంట్స్ అంటే బెంచ్ ప్రెస్ కానీ, షోల్డర్ ప్రెస్ కానీ, స్క్వాట్ కానీ, డెడ్ లిఫ్ట్ కానీ. ఇవి కాంపౌండ్ మూమెంట్స్ చేసేటప్పుడు నువ్వు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఫామ్ అండ్ టెక్నిక్. మీ జిమ్లో ట్రైనర్ కానీ ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పక్కన పెట్టుకొని వర్కౌట్ చేయండి. కాంపౌండ్ మూమెంట్స్ చేయటం వల్ల నీకు స్టార్టింగ్లో స్ట్రెంగ్త్ మంచిగా బిల్డ్ అవుతుంది అండ్ ఆల్సో మజిల్ బిల్డ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. నువ్వు వీడియో ఇక్కడ దాకా చూసావంటే చాలా థ్యాంక్స్. ఇట్లానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ముందు ముందు మంచి మంచి కంటెంట్ అని వస్తా. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావాలనుకుంటే ఫిట్ పిఎస్ఆర్ అని ఉంటుంది, పక్కన స్క్రీన్ షాట్ ఇస్తా చూడండి.